నమ్మదగిన దేవుని గురించి మనం తెలుసుకుందాం. ఈ నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. మానవుని యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా, లేదా కుటుంబ వ్యవస్థల్లో కానీ, లేదా స్నేహ బంధువులో కానీ, లేదా భార్యాభర్తల అనుబంధంలో కానీ నమ్మకము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. కానీ దేవుని లేఖనంలో నీవు నేను ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నామో, ఏ దేవుణ్ణి అయితే పూజిస్తున్నామో ఆ దేవుడు నమ్మదగిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభు నమ్మదగిన దేవుడు. ఆయన ఎవరైనా ఆయన నమ్మినట్లయితే ఆయన చెయ్యి విడిచే దేవుడు కాదు. కష్టాల్లో నువ్వు ఉన్నావా, ఆపదల్లో నువ్వు ఉన్నావా, ఇరుకు ఇబ్బందుల్లో నువ్వు ఉన్నావా, ఆయన నిన్ను చెయ్యి విడిచే దేవుడు కాదు. ఆయన నిన్ను ప్రేమతో తన గుండెకు హత్తుకొని చెయ్యి పట్టి లేవనెత్తి నడిపించే దేవుడు. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధన స్థిరపరిచి 1000 తరముల వరకు కృపచూపు దేవుడును నమ్మదగిన దేవుడును అని ద్వితీయోపదేశ కాండంలో వ్రాయబడి ఉంది. ఎవరంటే ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునేవారు. ఒక మాటలో చెప్పాలి అంటే దేవునికి ఇష్టుడై ఉండటం. దేవునికి ఎవరైతే ఇష్టులై ఉంటారో, దేవునికి ఎవరైతే ప్రియులై ఉంటారో, ఎవరైతే దేవుని ఆజ్ఞను గైకొంటారో, ఎవరు దేవుని మాట ప్రకారం నడుస్తారో, ఎవరైతే దేవుని మాటకు లోబడతారో వారు ఇష్టమైనటువంటి దేవుని బిడ్డలు. వారినట ఏం చేస్తాడు? ఆయన ఐశ్వర్యము చొప్పున కృప చూపిస్తాడట.